హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ కిచెన్. ఈరోజు మీకు పల్లీల చట్నీ అదేవిధంగా కొబ్బరి చట్నీ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా అయితే కొబ్బరి చట్నీ చూసేద్దాం. ప్యాన్ పెట్టేసి ఒక 10-12 పచ్చిమిరపకాయలను తీసుకోండి. ఈ విధంగా దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అదేవిధంగా అందులో కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, అదేవిధంగా కాస్త చింతపండు వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోండి. ఒక 5-6 రెబ్బలు వేసుకోండి. వీటన్నింటిని కూడా ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. చాలా మెత్తగా పట్టుకోవాలండి. వీలైనంత మెత్తగా రుబ్బుకోవాలి. కొబ్బరి ఉంటుంది కదా, మెత్తగా పట్టుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాము. ఒక కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడి అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోండి. ఆవాలు జీలకర్ర వేడి అయ్యాక అందులోనే కరివేపాకు రెబ్బలను వేసుకోండి. కరివేపాకు రెబ్బలు చిటపటలాడాక ఇప్పుడు స్టవ్ను అయితే ఆఫ్ చేసుకుందాము. కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మిక్సీ పట్టుకున్న కొబ్బరిని ఇప్పుడు ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ ఈ విధంగా చేసి పెట్టుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసి పెట్టుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేద్దాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా చేసి పెట్టుకోండి. చాలా ఈజీగా సింపుల్గా చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు అయితే మనము పల్లీల చట్నీలను చూసేద్దాం. పల్లీల చట్నీ చేసుకోవడానికి ముందుగా ఒక 1/2 కప్పు దాకా పల్లీలను తీసుకోవాలండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఈ విధంగా దోరగా వేయించుకోవాలండి. పల్లీలను కలర్ మారేంత వరకు బాగా వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ని తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి అందులో 1 స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలి. అదేవిధంగా అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. పెద్ద పెద్ద ముక్కలు వేసుకోవాలి. ఎలాగో మనం తర్వాత మిక్సీకి పట్టుకుంటాం కాబట్టి ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా ఆనియన్స్ని, టమోటాను కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు అందులోనే పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పచ్చిమిరపకాయలను వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు అందులోనే వెల్లుల్లిను వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా ఆయిల్లో వీటన్నింటిని ఫ్రై చేయడం వలన చట్నీకి అనేది చాలా టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నింటి కూడా ఒక 5 మినిట్స్ దాకా బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ దాకా బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసి తీసేసిన తర్వాత ఇప్పుడు ఒక 2 మినిట్స్ దాకా బాగా కలిపేసి అందులోనే కరివేపాకుని వేసుకోవాలి. అదేవిధంగా రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా కాస్త చింతపండుని వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులోనే మనం టమోటాలు కూడా వేసుకున్నాం కాబట్టి చూసి తగినంతగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ దాకా బాగా ఫ్రై చేసుకుందాము. బాగా మగ్గనివ్వాలి. టమోటాలు అన్నీ, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా బాగా మగ్గాయి కదా. ఈ విధంగా అయితే 2 మినిట్స్ దాకా బాగా కలిపేసుకొని ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో కాస్త పసుపును వేసి లాస్ట్గా కలిపేసుకోవాలండి. ఇలా విధంగా కలిపేసి చల్లార్చుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోని పల్లీలను వేసుకొని చల్లార్చి పెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసిన తర్వాత వీటిని మెత్తగా అయితే మిక్సీకి అయితే పట్టుకోవాలండి. ఈ విధంగా పట్టుకోవాలి. ఇక్కడ కొంచెం గట్టిగానే ఉంది కాబట్టి మీరు ఇంకా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం జారుడుగా చేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా మీరు వేడి వేడి అన్నంలో, దోశలోకి, ఇడ్లీలోకి ఈ విధంగా చేసి పెట్టుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.